హలో అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి బైనరీ సెర్చ్. ఎందుకు బైనరీ సెర్చ్ గురించి చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇనిషియల్గా బైనరీ సెర్చ్లో ఏం చేస్తామంటే 2 పాయింటర్స్ తీసుకుంటాం, ఒకటి లో ఒకటి హై అని. ఎందుకు ఇలా తీసుకుంటామంటే మనం మిడ్ అనే ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మిడ్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉందా అనేది క్యాలిక్యులేట్ చేస్తానికి లో హై అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత లో ప్లస్ హై బై 2 వేస్తాం. వేసినామంటే మిడ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత నేను కనిపెట్టాల్సిన ఎలిమెంట్ మిడ్ పొజిషన్లో ఉందా లేదా చెక్ చేస్తాను. అంటే ఇప్పుడు 6 కనిపెడుతున్నా, 6 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్డా అయితే రిటర్న్ చేసేస్తా. ఒకవేళ నా ఎలిమెంట్ 6 కన్నా పెద్దగా ఉంది అని అంటే ఏం చేస్తాను, మిడ్ని రైట్కి జరుపుతాం. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. ఒకవేళ నా ఎలిమెంట్ మిడ్ కన్నా తక్కువ ఉంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో మిడ్ని ఏం చేస్తా, లెఫ్ట్కి జరుపుతా. మళ్ళీ బైనరీ సెర్చ్ అప్లై చేస్తాం. సో ఇక్కడ రికర్షన్ కూడా వాడుతున్నాం. సో బైనరీ సెర్చ్లో ఏం చేస్తున్నాం, రికర్షన్ కూడా వాడుతున్నాం. సో ఇలా నా ఎలిమెంట్ ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కోడ్ చూద్దాం, కోడ్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది మన కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా, ఇక్కడ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇట్లా ఇది ఎందుకు వాడుతున్నాం అంటే ఇది కంప్యూటేషనల్లీ చాలా ఫాస్ట్, ప్లస్ నెంబర్ అనేది ఓవర్ఫ్లో కాదు ఇలా చేస్తే. సో ఇలా మిడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత నా అరే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ నా ఎక్సా అంటే నా ఎలిమెంటా, సో రిటర్న్ చేసేస్తున్నా మిడ్ పొజిషన్. లేకుంటే ఇలా చేస్తాం. ఏంటిది, లెఫ్ట్ని m+1 చేసుకుంటే లేకపోతే రైట్ని m-1 చేస్తాం. ఒక ఎలిమెంట్ లేదంటే -1 రిటర్న్ చేసేస్తాం. సో ఇది మన బైనరీ సెర్చ్. దీని టైం కాంప్లెక్స్ వచ్చేసి log of n. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.